జగదాంబ వాళ్ళ మోడల్కి చెప్తూ ఉంటుంది. లాస్ట్ టైం ఎలాగో మనమే విన్ అయ్యాము, కానీ ఈసారి సిచ్యువేషన్ కొంచెం టఫ్గానే ఉంది. అవతల గుండమ్మ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ మోడల్ కూడా రెడీగా ఉంది, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. సో నువ్వు చాలా కాన్ఫిడెంట్గా నువ్వు మన డ్రెస్సెస్ ప్రజెంట్ చేయాలి అని చెప్పి అనగానే, అలాగే మేడం, ఖచ్చితంగా మనమే విన్ అవుతాము అన్నట్టుగా ఆ మోడల్ చెప్తూ ఉంటుంది, ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక జగదాంబ వాళ్ళ పిఏ కూడా అంటూ ఉంటారు, మేడం మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, మనమే విన్ అవుతాము అని చెప్పి అంటూ ఉంటే, ఏమో నాకు అసలు ఆ గుండమ్మ వాళ్ళతో మాట్లాడాక కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గింది, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు అందుకే అని చెప్పి అంటూ ఉంటే, అదే టైంకి అక్కడికి అక్షిత వైష్ణవి వస్తారు. నమస్తే మేడం అని చెప్పి అనగానే, అప్పుడు జగదాంబ, ఏంటి ఇలా వచ్చారు, ఏం పని ఇక్కడ మీకు అని చెప్పి అనగానే, అదేంటి మేడం అలా అంటారు, మేము మీతో చేతులు కలిపాం కదా అనగానే, కలిపారు, ఎన్ని మాటలు చెప్పారు, అక్కడనే అట్నుంచి అటే ఆడిటోరియం నుంచే వెళ్ళిపోతారు, ఫస్ట్ రౌండ్ ఏంటి అసలు ఏ రౌండ్ పార్టిసిపేట్ చేయరు అని చెప్పి ఎన్ని కథలు చెప్పారు, మోడల్ వేసుకోవాల్సిన డ్రెస్సెస్ ఇంట్లో పెట్టి మర్చిపోతాము అది ఇది అని చెప్పన్నారు. ఇప్పుడు చూస్తే ఆ గుండమ్మ మొహంలో, ఆదిత్య మొహంలో ఎంత కాన్ఫిడెన్స్, ఆ మాటలు అవన్నీ మీరు చూడలేదా, వినలేదా అని చెప్పి జగదాంబ అంటూ ఉంటే, అంటే సారీ మేడం, మేము మీకు చెప్పినట్టే ఐడియా ప్రకారమే ఆ డ్రెస్సెస్ అక్కడ ఇంట్లోనే పెట్టేసి వచ్చాము, ఇక్కడికి వచ్చాక వీళ్ళు తెల్లమొహాలు వేశారు డ్రెస్సెస్ లేవు అని చెప్పి, కానీ అది టైంకి పల్లవి అని ఒక పెద్ద దయ్యం వచ్చి ఆవిడ మర్చిపోయిన డ్రెస్సెస్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ గుండమ్మకి ఇచ్చేసరికి వాళ్ళలో అంత కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం అని చెప్పి ఇక చెప్తూ ఉంటారు వైష్ణవి, అక్షిత. అప్పుడు జగదాంబ, ఏదైనా కూడా ఇప్పుడు నాకు ఓడిపోతానేమో అని కొంచెం భయం కలుగుతుంది, మీరు చెప్పిన పని చేయలేదు ఇంకెందుకు మీతోని అని చెప్పి జగదాంబ అంటూ ఉంటే, మేడం ఒక ప్లాన్ ఫ్లాప్ అయిందని చెప్పి అన్నీ అలాగే అవుతాయా ఏంటి, మా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది మేడం, ఆ ప్లాన్ వినండి అనగానే, ఏంటా ప్లాన్ అని చెప్పి జగదాంబ అంటూ ఉంటుంది. ఇక వెనకాల ఉన్న వాళ్ళని మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేసి, చెప్పండి ప్లాన్ ఏంటి అని చెప్పి జగదాంబ అడుగుతుంది. అప్పుడు ఇక అక్షిత వాళ్ళు చెప్తారు, మేడం మా ప్లాన్ ఏంటంటే అని చెప్పి మొత్తం ప్లాన్ అంతా చెప్తారనమాట. ఆ ప్లాన్ మనకి వినిపించదు, ప్లాన్ చాలా బాగా ఉంది, పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది కూడా అని నాకు అనిపిస్తుంది, ఓకే మీరు చెప్పిన ప్రకారం ఆ ప్లాన్ ప్రకారం నేను వర్కౌట్ చేస్తాను, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అనగానే, సరే మేడం ఉంటాము అని చెప్పి అక్షిత వైష్ణవి అక్కడి నుంచి వెళ్తారు. ఇక మరోపక్క కాంపిటీషన్ అది ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక అక్కడ ఉన్న యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది, ఇక మన ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వస్తున్నారు శోభా శెట్టి అని చెప్పి అనగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక శోభా శెట్టి వచ్చి ర్యాంప్ వాక్ చేసి ఇక వెళ్ళి కూర్చుంటుందన్నమాట. ఇక జడ్జిగా అంటే తన గెస్ట్ ఇక తనే జడ్జిగా డిసైడ్ చేయబోతూ ఉంటుంది ఎవరు విన్నర్ ఏంటనేది. ఇక ఇక ఆవిడ అనౌన్స్ చేస్తూ ఉంటుంది, సో మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది, సో వీళ్ళ కంపెనీ తరపు నుంచి మనము మోడల్స్ని చూద్దాము అని చెప్పి ఫస్ట్ ఇక వేరే వేరే పేర్లన్నీ కంపెనీస్ చదువుతూ ఉంటుంది. ఒక్కొక్కరుగా మోడల్స్ వస్తూ ఉంటారు. ఇక మోడల్స్ వచ్చి వెళ్ళగానే ఇక తన మైక్లో బాగుంది అది ఇది అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక జగదాంబ టర్న్ వస్తుందన్నమాట. ఇక చెప్తుంది శోభా శెట్టి, ప్రీవియస్ ఇయర్ జగదాంబ గారే విన్ అయ్యారు, మరి చూద్దాము ఈ ఇయర్ ఆవిడ ఎలా చేయబోతున్నారు అనేది అని చెప్పి అనగానే, ఇక జగదాంబ తరపు నుంచి ఉన్న మోడల్ ఆవిడ రెడీ అయ్యి వస్తూ ఉంటుంది, చాలా బాగుంది అని చెప్పి ఇక చెప్తుంది. ఇక నెక్స్ట్ గుండమ్మ వాళ్ళు అంటే ఆదిత్య టీం తరపు నుంచి రావాలి, మోడల్ పంపించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక ఇటు పక్క జగదాంబ వాళ్ళ మోడల్ ఉన్నప్పుడే ఇటు ఆదిత్య వాళ్ళు అనుకుంటారనమాట గుండమ్మతోని, మన మోడల్ నెక్స్ట్ మన మోడలే కదా రావాలి, ఆ మోడల్ రెడీ అయింది లేదు చూద్దాం పదా అని చెప్పి ఇక వెళ్ళి చూడగానే అక్కడ మోడల్ ఆ డ్రెస్ ఎదురుగా పెట్టుకొని డ్రెస్ వేసుకోకుండా అలాగే ఉంటుందన్నమాట. ఏంటి డ్రెస్ ఇంకా వేసుకోలేదు, ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. ఇక పక్కనే కామాక్షి, ఇటు పల్లవి, చరణ్ వీళ్ళు కూడా ఉంటారనమాట. అయితే ఇక ఆ మోడల్ అంటూ ఉంటుంది, నాకు కుదరదు సార్, నేను రెడీ అవ్వలేదు, నేను రెడీ అవ్వను అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ షాక్ అవుతుంది, ఏంటమ్మా నువ్వు చేస్తానన్నే కదా నువ్వు నేను పెట్టుకున్నాము మోడల్గా, లాస్ట్ మినిట్లో ఇలా హ్యాండ్ ఇస్తే ఈ టైంలో మేము హెల్ప్లెస్ కదా, మేము అసలు మా పరువు పోతుంది, అటు స్పాన్సర్స్ పరిస్థితి ఏం కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. అప్పుడు ఆ మోడల్ అంటుంది, సార్ మేడం నన్ను క్షమించండి, నాకు పర్సనల్ పని ఉంది, నేను చేయలేను, నన్ను వదిలేసేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి, ఏంటి లాస్ట్ మినిట్లో ఇలా అంటే, ఏక వేరే మోడల్ ఈ టైంకి కావాలంటే మాకు దొరకదు కదా, అసలు ఇప్పుడు స్పాన్సర్స్ మమ్మల్ని ఎంత ఇదిగా తిడతారు నీ వల్ల, అసలు ఏంటి అని చెప్పి అనగానే, ఏదైనా నేనైతే ఇంకా హెల్ప్లెస్, నా వర్క్స్ నాకున్నాయి అని చెప్పి అక్కడి నుంచి అంటే మోడల్ రేష్మ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి అక్షిత వైష్ణవి వస్తారు. ఏంటి మోడల్ వెళ్ళిపోతుంది, డ్రెస్ కూడా వేసుకోలేదు, రెడీ అవ్వలేదు, ఏంటి పరిస్థితి అని చెప్పి అనగానే అప్పుడు ఇక
కామాక్షి అంటుంది, ఆ మోడల్ రెడీ అవుదంట, చెప్పినా వినకుండా నాకేదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయింది. ముందే చెప్పాలి కదా. ఇలాంటి వాళ్ళు అసలు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు చూస్తేనేమో ఈ గుండమ్మ డ్రెస్సులు మర్చిపోయింది, పోన్లే ఈ పల్లవి తీసుకొచ్చింది కదా టైంకి అమ్మయ్య అనుకుంటే ఇప్పుడేమో ఈ మోడల్ హ్యాండ్ ఇచ్చింది, ఇప్పుడు ఏంట్రా అది పరిస్థితి ఏంటి అని చెప్పి అనగానే, ఏమో అమ్మ నాకేమీ అర్థం కావట్లేదు, ఏం చేయాలో. అసలు ముందే ఐడియా ఉన్నా కూడా ఇంకొక మోడల్ని రెడీగా హ్యాండ్గా పెట్టుకునేవాడిని, అసలు ఈ మోడల్ హ్యాండ్ ఇస్తుందని అసలు ఊహించలేదు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు గుండమ్మ అని చెప్పి బాధపడుతూ ఉంటే, ఇప్పుడు ఎలాగ పెద్దమ్మ పెదనాన్న, ఈ టైంలో లాస్ట్ మినిట్లో మనకి మోడల్ కూడా ఎవరు దొరకరు కదా, ఇక మనం ఓడిపోయినట్టేనా అని చెప్పి అంటూ ఉంటారు వైష్ణవి ఆదిత్య వాళ్ళతోని. పక్క అటు మైక్లో జగదాంబ వల్ల మోడల్ చేయడం అయిపోతుంది. ఇక నెక్స్ట్ గుండమ్మ తరపు నుంచి అంటే ఆదిత్య వాళ్ళ టీం తరపు నుంచి మోడల్ రావాలి అని చెప్పి శోభా శెట్టి అనౌన్స్ చేస్తుంది. ఇక అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటే ఇక వెంటనే ఆదిత్య పరుగున వెళ్ళి మైక్ తీసుకొని శోభా శెట్టితో చెప్తారు, మేడం కొంచెం టైం పడుతుంది మాకు, ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి మాకు అని చెప్పి అనగానే, అదేంటండి ఇప్పుడు వరుసగా మీ వాళ్ళే కదా మీ మోడలే కదా రావాలి అని చెప్పి శోభా శెట్టి అంటూ ఉంటే, అప్పుడు ఇక అక్కడున్న జగదాంబ, పోన్లేండి మేడం ఇంకా వేరే మంది మోడల్స్ కూడా ఉన్నారు కదా చేసేవాళ్ళు, వాళ్ళంతా అయిపోయాక పాపం వీళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, ఈ లోపు వాళ్ళు వచ్చేస్తారులేండి, మీ మోడల్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా చేసేస్తుందిలేండి ఏ ఆది గారు అని చెప్పి జగదాంబ అంటూ ఉంటే, ప్లీజ్ మేడం ప్లీజ్ అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక ఆవిడ టైం ఇస్తుంది. ఇక టైం ఇవ్వగానే ఇక ఏం చేయాలో అర్థం కాక నించుంటాడు ఒక దగ్గర ఆదిత్య. అప్పుడే అక్కడికి గుండమ్మ కామాక్షి ఇటు చరణ్ వాళ్ళు వస్తారనమాట, పల్లవి వాళ్ళు. ఏమైంది అది అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే, ఏం చేయలేము గుండమ్మ, ఇక లాస్ట్ మినిట్లో మన దగ్గర చేయాల్సింది ఇంకేం చేయలేము, ఇంటికి వెళ్ళిపోదాం పదా అనగానే, అదేంటండి ఇంటికి వెళ్ళిపోవడం అనగానే, ఇక్కడ ఉండి మాత్రం మనం చేసి ఏముంది, మోడల్ లేదు డ్రెస్ ఉంది, ఉపయోగం ఏముంది, ఇక మనం ఓడిపోయినట్టే ఈ సంవత్సరానికి అని చెప్పి ఆది అంటూ ఉంటే ఇక చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక కామాక్షి ఇదేంట్రా ఇలా అయింది అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక చరణ్ కూడా ఇప్పుడు ఏం చేయలేం కదా మేడం అని చెప్పి అతను కూడా అంటూ ఉంటే ఇక గుండమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. ఆదితో చెప్తుంది, మోడల్ లేదు అని బాధపడకండి, మోడల్ ఇక్కడే ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. మరోపక్క ఇటు జగదంబ ఆనందిస్తూ ఉంటుంది, వీళ్ళ మోడల్ని నేనే మార్చాను అని చెప్పి. అయితే ఇటు మోడల్ డ్రెస్ వేసుకునే ముందే ఇక ఆ మోడల్ అంటే ఆదిత్య వాళ్ళ మోడల్ని పిలుస్తుందనమాట జగదంబ. ఏంటి మేడం పిలిచారంట అని చెప్పి ఇటు ఆదిత్య వాళ్ళ మోడల్ రేష్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే, ఏం లేదు నీకు మోడలింగ్ చేయడానికి నీకు ఎంత ఇచ్చారు డబ్బులు అనగానే, 10 లక్షలు ఇచ్చారు మేడం అని చెప్పి ఆ రేష్మ చెప్తుంది జగదంబకి. 10 లక్షల నేను చూడు 25 lakhs ఇస్తాను క్యాష్ అని చెప్పి చెక్గా ఆ మోడల్కి ఇస్తే, నాకెందుకు మేడం డబ్బులు ఇస్తున్నారు అనగానే, నువ్వు ఈ ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయకూడదు అనగానే, లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా మేడం అని చెప్పి ఆదిత్య మోడల్ అంటూ ఉంటే, ఊరుకోక ఏం చేస్తారు, మహా అయితే గొడవ పడతారు, నేను చేయను అని చెప్పి చెప్పేసి వెళ్ళిపో అక్కడి నుంచి అని చెప్పి అనగానే, కానీ మేడం అని చెప్పి ఆ మోడల్ అంటూ ఉంటే, కానీ ఏం లేదు, 10 లక్షల కన్నా 25 lakhs నీకు ఎక్కువే కదా, ఈ అమౌంట్ తీసుకో, నేను లాస్ట్ ఇయర్ నేనే విన్నర్, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఈ ఫ్యాషన్ కాంపిటీషన్లో మోడల్గా నేనే తీసుకుంటాను, సో ఆలోచించుకో బంపర్ ఆఫర్ అనగానే, అలాగే మేడం అని చెప్పి ఆ చెక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ రకంగా ఆ మోడల్ని మార్చినట్టుగా ఇదంతా తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది జగదాంబ. మరోపక్క ఇక ఆదిత్య వాళ్ళ టర్న్ వస్తుందన్నమాట. ఆదిత్య వాళ్ళ తరపు నుంచి మోడల్ రావాలి అని చెప్పి అనగానే ఇక ఇటు వరుసగా ఆదిత్య కామాక్షి ఇటు గుండమ్మ అందరూ రెడీగా కూర్చుని ఉంటారు. ఇక ర్యాంప్ మీద నడుచుకుంటూ పల్లవి వేసుకొని ఆ మోడల్ వేసుకోవాల్సిన డ్రెస్ పల్లవి వేసుకొని ర్యాంప్ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక పల్లవిని చూడగానే ఒక్కసారిగా అటు జగదాంబ ఇటు వైష్ణవి అటు అక్షిత అందరూ షాక్ అయిపోతారు. ఇక చాలా కాన్ఫిడెంట్గా పల్లవి నడుస్తూ ఉంటే ఇక చరణ్ కూడా చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు. గుండమ్మ ఆదిత్య అందరూ కూడా కామాక్షి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట పల్లవిని. ఇక పల్లవి కూడా చాలా అందంగా బాగా కనిపిస్తూ ఉంటుంది ఆ డ్రెస్లో. ఇక ఇంతే అండి. సో ఎపిసోడ్లో చూపించింది. కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాము. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.